ఏంటన్నా వాడు చెప్పే సోది లవ్ స్టోరీ వింటున్నావు? మన అమ్మాయిని మోసం చేసిన వాడితో మాటలేంటన్నా? అరే వాడేదో చెప్తుండగారా, చెప్పేది విందాం. చంపేద్దామన్నా. అరే ఆగరా, ఆగు. సరే అయితే మన చెల్లెమ్మని విలు, ఆమె ఏం చెప్తే అది చేద్దాం. దీనికోసమా అన్న ఇంతగానో మమ్మల్ని కుల్లగొడిచిండేది? ఆగరా. ఏ, సారీ ఆగు. అన్న, సారీ అన్న, సారీ. ఇంత కుల్లబొడిచారు, సరిపోతారా? చెప్పు చెల్లెమ్మ, ఏం చేద్దాం వీళ్ళని? శీలా గారు తప్పైపోయిందండి, మమ్మల్ని క్షమించండి. ఆ, ఇంకెప్పుడు ఇలా చేయమండి. అన్నా, వీళ్ళు నన్ను మోసం చేసినట్టు ఇంకెంతమందిని మోసం చేశారో తెలీదు. వీళ్ళు ఇంక ఏ అమ్మాయిని మోసం చేయకుండా చేయాలన్నయ్య. అరే హ్యామర్ తీసుకురారా. సార్ కట్టరెందుకు? తీసుకొస్తుండగా చూద్దు బాగు ఏం జరుగుతుందో. సార్ నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్, కట్టర్ తీసుకొచ్చాడు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. అందుకేనా అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు? మేము ఏ అమ్మాయిని మోసం చేయలేదు సార్, మీ చెల్లె మమ్మల్ని మోసం చేసింది. నేనా? మరి మీరే కదా ఏ జనరేటెడ్ వాడి స్లిమ్గా ఉండే ఫోటో పెట్టారు, మమ్మల్ని మోసం చేసింది మీరే. ఏయ్ ముసుకో, అరుస్తున్నావు, పట్టుకోండి రా విన్ని. సార్ అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న మచ్చా నేను చెప్పురా అన్న, వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, చెప్పురా హెల్ప్ రా మచ్చా. ప్లీజ్ అన్న వదిలేండి అన్న. ఏంట్రా నోర్లేస్తుందేంటి? నన్ను మోసం చేయడం తప్పు కాదా? నేను ఒక 2 నిమిషాలు మీ చెల్లెలతో మాట్లాడతా, తర్వాత మా ఇద్దరిని ఏం చేస్తారో మీ ఇష్టం. అక్క మీ పేరేంటి? ఏంటి నాటకాలా? మీ పేరు చెప్పండి అక్క. షీలా. యాప్లో పెట్టిన పేరు కాదు, మీ ఒరిజినల్ పేరేంటి? శాకుంతల. పేరు కూడా తప్పే. నా పేరు నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేసుకుంటాను. ఇది తప్పంటావా? సరే వదిలేండి. మీరు ఆ డేటింగ్ యాప్లో ప్రొఫైల్ పిక్చర్ పెట్టిందేంటి? ఏ జనరేటెడ్ ఫోటో పెట్టింది మావా? ఫోటో కూడా అబద్ధమే. మీ వయసు ఎంతని ఫీడ్ చేశారు? 21 మచ్చా, 21 పెట్టింది. 21. ఎవరు సార్ మోసం చేసింది? అప్పటికీ మేము ఆమె దగ్గరికి వెళ్ళిన వెంటనే నిజం చెప్పేశాం. డబ్బుల కోసమో దానికోసమో మాట్లాడినట్టయితే మేము ఖచ్చితంగా మోసం చేసిన వాళ్ళమే. మావాడు మా యాప్ డెవలప్మెంట్ కోసం కొంచెం కకృతిపడి ఇలా బిహేవ్ చేశాడేమో కానీ మా ఇంటెన్షన్ అయితే మీ చెల్లిని మోసం చేయాలని లేదు సార్. మేము తప్పు చేశాం సార్, కానీ మోసం అయితే చేయలేదు సార్. ఏంట్రా త్రివిక్రమ్ డైలాగులు చెప్తున్నావు? విరిచేస్తాడు. సారీ సార్, సారీ. వాళ్ళు చెప్తున్నది నిజమేనా? చెప్పండి, అడుగుతున్నారు కదా చెప్పండి. నువ్వు చెప్పు చెల్లెమ్మా. సార్ ఇందులో ఆవిడ తప్పు కూడా ఏం లేదు సార్. ఇన్ని సంవత్సరాలు ఆమెకి స్వచ్ఛమైన ప్రేమ దొరకపోవడం వల్ల కాస్తో కూస్తో ప్రేమ దొరుకుతుందని మా డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంది సార్. అందులో లవ్ ఎతకడం స్టార్ట్ చేసింది, కానీ పొరపాటున అందులో మేమిద్దరం తగిలాం. అంతేకాని బాధపడకండి, మీ మనసు అర్థం చేసుకునే వ్యక్తి ఖచ్చితంగా మీకు దొరుకుతాడు. థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు అర్థమైంది కదా సార్? దయచేసి మమ్మల్ని వదిలేయండి. వదిలేయండి రా. థ్యాంక్ యూ సార్. ఇంకా మేము వెళ్తాం. రామా వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ సారీ సిస్టర్. థ్యాంక్ యూ సార్. మచ్చా వెళ్దాం. అబ్బా దేవుడా, కూలబొచ్చాడు మచ్చా. ఆగో, వీడికి మళ్ళీ ఏం రోగం వచ్చింది మచ్చా? 2 సార్లు కలిసిన నా చెల్లెలి మనసులో ఏముందో అర్థం చేసుకొని ధైర్యం చెప్పినావు. కానీ మీరు ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకున్నాను చెప్తున్నారు.
అసలేం జరిగింది? ఓరి దేవుడా, మీకు మొత్తం స్టోరీ చెప్పాలా ఇప్పుడు? ఏమైందో నాకు వినాలను తమ్ముడు, చెప్తావా? ఇవన్నీ అయ్యే పనిలా కనిపించట్లేదు. మనం వెళ్ళి ఓ దమ్ వేసుకున్న దమ్ రా తమ్ముడు. పదా, నువ్వు స్టార్ట్ చేయమచ్చా. ఫ్లోలో అలా సరే పద. మీకు బ్రేకప్ అయిందా? ఎవరండి మిమ్మల్ని వదిలేసి నా పిచ్చి పిల్ల? మళ్ళీ నీకు ముందు నుంచి చెప్పడం కష్టం కానీ నీకు రీక్యాప్ వేస్తాడాగు. ఆ తర్వాత మేమిద్దరు కలవని రోజు లేదు, తలుచుకొని నిమిషం లేదు. మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ మెసేజ్తో స్టార్ట్ అయ్యి నైట్ పడుకునేప్పుడు గుడ్ నైట్ మెసేజ్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇలా కొన్ని రోజులు మాటలతో కాలక్షేపం చేసిన తర్వాత ఒకరోజు మా ఇన్వెస్టర్ నుంచి ఫోన్ వచ్చింది. సి మిస్టర్ ఆదిత్య, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇది చెప్పడానికే వచ్చారా సార్? నీ యాప్ సాఫ్ట్వేర్ మా వాళ్ళకి ఇచ్చేస్తే అట్లీస్ట్ నువ్వు పడ్డ శ్రమకి ఫలితమైన దొరుకుతుంది. ఎక్కువ ఆలోచించుకో. నీ దగ్గర మార్కెటింగ్ స్ట్రాటజీ లేదు, బ్రాండ్ వాల్యూ లేదు. ఆ యాప్ని మా వాళ్ళు పబ్లిక్లోకి తీసుకెళ్తారు. ఇచ్చేసాను సార్. ఓకే, గుడ్ డెసిషన్. కానీ ఒక 1 month సార్. మళ్ళీ 1 month ఎందుకు? మీరు అడిగిన ఛాలెంజ్ని పూర్తి చేస్తాను సార్. సార్, ఒక టీ తాగుతూ మాట్లాడదామా? సో నీ యాప్ కోసం నువ్వే లవ్లో పడ్డావు అనమాట. అవును, 1 month టైం అడిగావు దేనికి? మేము కలిసి ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటున్నాం, కానీ ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉందామనే దాకా ఇద్దరం రాలేదు సార్. అది 1 monthలో డిసైడ్ అవ్వగలవా మరి? అవుతాను సార్. ఎలా? తనకు నేను నిజం చెప్తాను సార్. అయినా సరే తను నాతో ఉంటానని చెప్తే తను నన్ను ఎప్పటికీ వదిలిపోదని ఫిక్స్ అవుతాను సార్. ఏ నిజం? ఈ యాప్ కోసమే తనని నేను కలిశాననే నిజం. నువ్వేదో తెలివైనవాడు అనుకున్నాను, ఇంత పిచ్చోడు అనుకోలేదు. ఏమైంది సార్? బుద్ధున్నోడు ఎవడైనా ప్రేమించిన అమ్మాయితో అలా మాట్లాడతాడా? నువ్వు తన కోసం కాదు, ఈ తొక్కల యాప్ కోసం ఇదంతా చేశానని చెప్పంటే ఏ అమ్మాయినా ఏం చేస్తుంది? గోపు పగలగొట్టి వెళ్ళిపోతుంది. నాది తొక్కల యాపా సార్? నీకు కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు ఆదిత్య. అమ్మాయిలకి మ్యాటర్ ఆఫ్ ప్రియారిటీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి వాళ్లే సర్వస్వం అవ్వాలనుకుంటారు. అంతేగాని నాకు పని ఎక్కువ, మా అమ్మ ఎక్కువ, నాన్న ఎక్కువ అంటే ముఖమే చీకొట్టి లైఫ్లో నీ ముఖం చూడకుండా వెళ్ళిపోతారు. సార్, మీకెలా ఇవన్నీ? ఎక్స్పీరియన్స్. అందుకే ఇలా సింగిల్ సింతకాలే మిగిలిపోయాను. ఆదిత్య, నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాను. లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం. కానీ అప్పుడే బిజినెస్ పెట్టడం వల్ల లాస్ అయ్యాను, మొత్తం పోగొట్టుకున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ తను బిజినెస్ వద్దు, జాబ్ చేస్తే సెక్యూరిటీగా ఉండొచ్చు అని చెప్పింది. కానీ నేనే తన మాట వినకుండా ఒకటి కింద పని చేయడం ఏంటి అని మళ్ళీ బిజినెస్ పెట్టాను. నాపై తనకున్న నమ్మకం పోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. జీవితంలో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం జీవితాన్ని పనంగా పెట్టకూడదు. అలా అని జీవితం కోసం ప్రేమనే వదులుకోకూడదు. కర్ర విరగకూడదు, పాము చావకూడదంటే ఎలా సార్? నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే నీ యాప్ గురించి అప్పుడే చెప్పకు. నాకున్న అనుభవంతో ఇదంతా చెప్తున్నా ఆదిత్య. నేను తనకు నిజం చెప్పకపోతే ఇన్ని రోజులు నేను తనని మోసం చేసినట్టే కదా సార్? అలాగని నిజం చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నువ్వు అడిగినట్టుగానే 1 month టైం ఇస్తాను. నీ యాప్ కూడా నేనే ఇన్వెస్ట్ చేస్తాను. కావాలంటే చెప్పు, ఈరోజే అగ్రిమెంట్ కూడా చేసుకుందాం. 1 monthలో అఫీషియల్గా యాప్ను కూడా లాంచ్ చేస్తాను.
ఓకే సార్. బట్ ఆన్ వన్ కండిషన్. అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను. అయినా ఈ యాప్కి నా లవ్కి సంబంధం ఏంటి సార్? నీ యాప్ లవ్ గురించి కదయ్యా. ఈ యాప్ మీ ఇద్దరు కలిసి లాంచ్ చేయాలి. ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. సరే, నేను బయలుదేరినా మరి. ఓకే సార్. అయినా ఇదెక్కడ ఫిట్టింగ్ రా మావా? రే, తను నేను కలిసి యాప్ లాంచ్ చేయాలంట. అలా అయితే యాప్ నాదేని తనకు తెలిసిపోతుంది కదా. కదా మరి అలాంటప్పుడు ఆ యాప్ కోసమే తనని నేను లవ్ చేస్తున్నాను విషయం కూడా తెలిసిపోతుంది కదా. కదా మరి ఇప్పుడు ఏం చేయాలరా? రే తనేరా, మాట్లాడు మాట్లాడు. హలో. హలో, ఫ్రీ ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా, చెప్పు. ఆ, ఏం లేదు, షాపింగ్కి వచ్చాను, వస్తావేమో అని. ఎక్కడున్నావు? కలర్దర్ శారీస్. ఓకే, బాయ్. సడన్ గా షాపింగ్ ఏంటి? భయపడకు, ఒక శారీ తీసుకోవాలి. ఏమైనా స్పెషలా? రేపు అమ్మ బర్త్డే. తనకి నన్ను శారీలో చూడడం అంటే చాలా ఇష్టం. ఈరోజు నువ్వు సెలెక్ట్ చేయి, నీ సెలెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న. నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా. ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా. నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. ఎలా ఉన్నాను? అప్పలమ్మలాగా ఉన్నానా? చాలా బాగున్నావు. శారీలో చూడగానే మెరుపులు వచ్చాయి. మీ అబ్బాయిలకి ఏంటయ్యా ఈ వీక్నెస్? కాఫీ తాగుదామా? దగ్గరలో కాఫీ షాప్ ఏం లేదు. అయితే మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? ఏ, నేను మీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోకూడదా ఏంటి? అలానే కాదు. మరి ఇంకేంటి? మీ అమ్మ నాన్న నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారన్నా? మా నాన్న అలా అనుకునే టైప్ కాదు. ఇంకేమైనా అనుకోవడానికి ఇప్పుడు మా అమ్మ మాతో లేదు. అయ్యో, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. మా అమ్మ మాతోనే ఉన్నట్టుంటుంది. నువ్వు వచ్చాక నిన్ను చూసి నా కల్లోకి వచ్చేదని చెప్పచ్చేమో. వెళ్దాం పద. రా వెళ్దాం. రా.
తిను నా ఫ్రెండ్ తారా నాన్న. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. అవును, మావాడు నీకెలా పరిచయం? అది డేటింగ్ యాప్. మ్యాట్రిమోన్లే నాన్న. మ్యాట్రిమోనియా? అవును నాన్న. మనం ఎప్పుడో సంవత్సరం క్రితం కదరా మ్యాట్రిమోనీలో యాడ్ ఇచ్చింది. సంవత్సరం క్రితమే ఇచ్చాం నాన్న, కానీ ఇప్పుడు ఒక సంబంధం కుదిరింది. ఓ అవునమ్మా, మీ అమ్మా నాన్నని తీసుకురాలేదా? అది అదే నాన్న, ఫస్ట్ మీరు మాట్లాడిన తర్వాత నచ్చితే వాళ్ళ అమ్మ నాన్న పిలిపిద్దాం అనుకుంటున్నా. ఓ సరే గాని, నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది, టీ పెట్టిస్తావా నాన్న? సరే నాన్న. నీకు టీ కావాలా? నేను రావచ్చా? ఇట్స్ ఓకే, నేను బాగానే పెడతా. నేను పెట్టిన టీ తాగిన తర్వాత ఇదే మాట చెప్పు. సరేదా. ఏంటి, మనం మ్యాట్రిమోనియలో కలిసామా? డేటింగ్ యాప్ కూడా దాదాపు అలాంటిదే కదా. రెండిటికి చాలా తేడా ఉంది. నాకేం పెద్ద తేడా తెలియట్లేదు. టీ రెడీ. ఎలా ఉంది? నానా టీ ఇలా ఇవ్వరా. ఎలా ఉన్నానా టీ? ఆహా, మీ అమ్మ గుర్తొచ్చింది నాన్న. 10 ఏళ్ల క్రితం చనిపోయిన మా అమ్మని ఒకే రోజు 2 సార్లు గుర్తు చేసింది తను. అప్పుడు అర్థమైంది తను నా లైఫ్లోకి ఊరికే రాలేదని. మన ఏరియాలో ఇన్ని గుళ్ళున్నా ఈ గుడికి ఎందుకు తీసుకొచ్చావు? మా అమ్మ తన ప్రతి బర్త్డేకి నన్ను ఈ టెంపుల్కే తీసుకొచ్చేది. ఇక్కడికి వస్తే ఏదో తెలియని ప్రశాంతత. నాకు అదే అలవాటైంది. అవును, ఇక్కడికి వచ్చాక నాకు కూడా అదే అనిపిస్తుంది. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. అవును, అడగడం మర్చిపోయా. గుళ్ళో ఉన్న దేవుని పరిచయం చేసావు, మరి మీ అమ్మా నాన్న ఇప్పుడు పరిచయం చేస్తున్నావు? అది నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఊరికెళ్ళారు. నా ఎగ్జామ్స్ వల్ల నేను వాళ్ళతో వెళ్ళలేకపోయాను. వాళ్ళు తిరిగి రాలేదు. ఐఎమ్ సారీ. హే, దట్స్ ఓకే, ఎప్పుడో జరిగిందిగా. ఆదిత్య, నీకొక విషయం చెప్పాలి. నిన్ను డేటింగ్ యాప్ త్రూ కలిసింది నా ఆర్టికల్ కోసం. నేను కాంటెంట్ రైటర్ని. డేటింగ్ యాప్లో ఉన్న ఫాల్స్ అని వెతికి చూద్దామని నీతో డేట్కి రావడానికి డిసైడ్ అయ్యాను. కానీ నేను కలిసిన తర్వాత అసలు నా ఆర్టికల్ గురించి కూడా మర్చిపోయాను. ఇన్ఫ్యాక్ట్ నాకు లైఫ్ పార్ట్నర్ కావాలని నీ వల్ల తెలిసింది. అది నువ్వే అవ్వాలని అనుకుంటున్నాను. నీ గురించి నాకు పూర్తిగా తెలుసో లేదో కూడా నాకు తెలీదు, కానీ నువ్వు నాకు నచ్చావు. ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. హే, నీకు ఇష్టం ఉంటేనే ఆలోచించి చెప్పు, పర్లేదు. అవును, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావన్నా? నేను ఒక యాప్ డెవలపర్ని. అవునా, ఏదైనా యాప్ మీద వర్క్ చేస్తున్నావా? అవును. ఏ యాప్? హే, నా ప్రపోజల్ గురించి తర్వాత ఆలోచించు,
ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే మామూలుగా జాబ్ సెర్చ్ చేస్తుంటారు కదా, అలాంటి ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. ఓ అంటే నౌకరీ, లింక్డ్ఇన్ ఆ టైపా? అవును. గుడ్ ఐడియా. ఆల్ ది బెస్ట్. వెళ్దామా? మ్. ఆ క్షణం అందరికీ వరాలు ఇచ్చే దేవుడు నన్ను మాత్రం కోపంగా చూస్తున్నట్టు అనిపించింది. అంత మంచి అమ్మాయిని మోసం చేస్తున్నానని బాధేసింది. అప్పుడే తారాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో. చెప్పే. ఎక్కడున్నావు? టెంపుల్లో ఉన్నాను. వాడు కూడా నీతోనే ఉన్నాడా? వచ్చాడు. అర్జెంటుగా తనని ఇంటికి తీసుకురా, మాట్లాడాలి. ఎందుకు, ఏమైంది? ముందు తీసుకురా, వచ్చాక చెప్తా. చెప్పు, ఏమైందో. ఆదిత్య, వస్తున్నా.